ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ జట్టు ఎన్నడూ లేని విధంగా, ఊహించని విధంగా అసలు పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానంలోకి దిగజారిపోయింది. నిజం చెప్పాలంటే ముంబై ఇండియన్స్ గతంలో ఎప్పుడూ కూడా ఇలాగ 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండిట్లో మాత్రమే గెలిచి, ఇక 7 మ్యాచుల్లో ఓటమి పాలవ్వడం అనేది జరగలేదు. అయితే ఇది హార్దిక్ పాండ్యా దురదృష్టమో, అతని చేతకానితనమో తెలీదు కానీ, ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆకాష్ అంబానీ ఇక మామూలుగా అయితే వేసుకోలేదు హార్దిక్ పాండ్యాని. కోచ్‌తో కలిసి ఇక హార్దిక్ పాండ్యాకి లెఫ్ట్, రైట్, సెంటర్ క్లాస్ పీకాడు. నిజం చెప్పాలంటే ఇట్లాగా ఫ్రాంచైజీ ఓనర్‌లు క్లాస్ పీకడం గతంలో ఎల్ఎస్‌జీ ఓనర్‌తోనే అంటే సంజీవ్ గోయంకాతోనే జరిగేది. ఇక ముంబై ఇండియన్స్ కానీ, కొద్దిగా కావ్య మారన్ గాని అక్కడక్కడక్కడ చూసి మాట్లాడుతుండేవాడు. కానీ ఇక ఈసారి అనంత అంబానీ రాలేదు కానీ, ఆకాష్ అంబానీ మాత్రం హార్దిక్ పాండ్యాతో చాలా హీటెడ్ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. ఇక పక్కన ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన యాజమాన్య సభ్యుడని కూడా చూడకుండా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఊహించని విధంగా హార్దిక్ పాండ్యాని తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా కూడా కాసేపు అక్కడ ఉండి ఆ తర్వాత ఎమోషనల్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తనతో ఏమో హీటెడ్‌గా మాట్లాడుతూ అటువైపుగా వచ్చిన శివం దుబేతో మాత్రం పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా క్లోజ్‌గా కంఫర్టబుల్‌గా మాట్లాడాడు. దీంతో భరించలేని హార్దిక్ పాండ్యా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఇదంతా కూడా నీతా అంబానీ చూసింది. నీతా అంబానీకి కూడా హార్దిక్ పాండ్యా పెర్ఫార్మెన్స్ మీద అస్సలంటే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. సో, ఈ క్రమంలో జరిగిన విషయం ఇదనమాట. సో, హార్దిక్ పాండ్యా అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ తన కాబోయే భార్య, తన కొడుకు ఉండటం ఇంకాస్త ఇబ్బంది పెట్టింది హార్దిక్ పాండ్యాని.